మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోణం మీదకి వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్ర ఆరోగ్యంను దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, మరి ఈ దినము ఏ వాక్యము ఏ మాటతో దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వెలిగించుకొని దేవుని పిల్లారు మన సంతోషంగా ఆనందంగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక, ఆయన ప్రేమ కనుక అలా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. అంటే అన్ని విషయాల్లో సత్కార్యము అంటే మంచి పని చేసే విషయములో నిన్ను నువ్వే కనపరుచుకో. అంటే మనము ఇతరులకు ఎప్పుడు కనపడతాం దేవుని పిల్లారా? ముసుగేసుకొని కూర్చుంటే మనం ఎవరికన్నా కనపడతామా? ముసుగు తీస్తేనే కనపడతాం. అలాగనే నువ్వు అన్ని విషయాల్లో సత్కార్యము అంటే ఏంది? సత్కార్యము ద్వారా నిన్ను నువ్వు కనపరుచుకో. అంటే ఇచ్చే విషయములో, ప్రార్థన విషయములో, ప్రేమించే విషయములో, ఏమంటే ఇతరులకు సహాయం చేసే విషయములో, మరి ప్రార్థనకి వచ్చే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ప్రతి విషయంలో నిన్ను నువ్వే సత్యక్రియల ద్వారా కనబరుచుకోనాయన అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక నిజంగా ఇలాంటి సత్యక్రియలనే జీవితం మనలో లేక ఒకళ్ళు ముసుగేసుకొని ఉన్నామేమో. ఆ ముసుగు తీసుకొని సత్యక్రియలనే వారిగా స్థితిలోకి మనం అందరం వచ్చి మనల్ని మనం కనబరుచుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం మన అందరం కలిగి ఉండాలని నూతన సంవత్సరంలో ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నైనా అయ్యా, సత్యక్రియల ద్వారా మమ్మల్ని మేమే కనబరుచుకోమని చెప్తున్నావు తండ్రి. నైనా ఇదిగో సత్యక్రియ అనే గుణమలేక తండ్రి మమ్మల్ని మేము కనపరుచుకోలేక ముసుగేసుకొని ఉన్నామేమో తండ్రి. ఆ ముసుగు తీయబడని వారమే తండ్రి మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి సత్యక్రియల ద్వారా అలాంటి మనసు మా అందరికీ అనుగ్రహించమని తండ్రి నేను ప్రేమతో తెలియచేసుకుంటూనైనా ఇదిగోనైనా ప్రతి దేశమును బట్టి నీ సన్నిధానంలో మొరపెడుతున్నాయనైనా దేశాల మధ్యన నేను అసూయ కోపాలు రేఖన తండ్రి ప్రతి దేశంలో కూడా ఒక దేశం ఎడలో ఒక దేశం ప్రేమ కలిగి తండ్రి దేశాలన్నీ కట్టుగలిగిన తండ్రి నేను మహిమర్చే భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాయినా ఇదిగోన తండ్రి మా దేశంలో కూడా శాంతి సమాధానం మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి ఏ తెగులు ఎప్పటికీ దేశం మీదకి రాకుండా నీ కంచె నీకు ఆపదేశాలు కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.